మకర రాశి వారికి డిసెంబర్ నెల 2024 గోచార ఫలితాన్ని ఇప్పుడు మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి మకర రాశిలోని శుక్రుని యొక్క సంచారం మకర రాశిలో ఒక 26 రోజులు, కుంభరాశిలో ఒక 3 రోజులు, అంటే ఇవి జన్మము ద్వితీయ స్థానాలు అవుతున్నాయి. అదే శుక్రుడు వ్యయస్థానంలో కూడా ఒక 2 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు, అంటే వెనక రాశిలో. మొత్తం మీద ఈ నెలంతా కూడా ఇక్కడ మీకు జరుగుతున్నటువంటిది ఏంటంటే వ్యయస్థానంలోనూ, జన్మంలోనూ, ద్వితీయ స్థానంలోనూ, ఈ 3 జాగాలలోనూ కూడా, ఈ 3 రాశులలోనూ కూడా ఆయన శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా ఇస్తారు. జన్మంలో ఉన్నప్పుడు మనసు ఉల్లాసంగా ఉండటం, మంచి ప్రవర్తన కలిగి ఉండటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి జన్మంలో ఉంటే, ద్వితీయ స్థానంలో ధన ఆదాయం పెరిగితే, కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తూ ఉంటే, మాటలో చక్కటి భావజాలంతో చక్కగా మాట్లాడగలుగుతూ ఉంటే, వ్యయస్థానంలో ఖర్చు చేస్తూ ఉంటే ఆ ఖర్చు కూడా చాలా సద్వినియోగం అవుతూ ఉంటే, అలాగే మనకి లలిత కళల్లో కానీ వీటిలోన సినిమా, ఇప్పుడు మరి కొంతమంది ఈ సినిమా రంగంలో ఉండే వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రావటం, నాటక రంగం, కళాకారులు మీకు తెలిసినది ఏముందండి, హరికథలు, బుర్ర కథలు, ఈ టీవీ ఆర్టిస్టులు, సినిమా రంగంలో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండటం. అలాగే ధన 2వ స్థానం కూడా ఇందులో మనకి అనుకూలంగా ఉంది. అందులో 26 రోజులు ఉండడం కారణంగా వీరికి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ప్రభావం ద్వారా ధనం రాబడి చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే తృతీయ స్థానం కూడా అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా ఈ షేర్ ఇందులో పెట్టు, ఈ షేర్లో ఇన్వెస్ట్ చేయి, ఈ షేర్లో ఇన్వెస్ట్ చేయకు, ఇట్లాంటి మంచి మంచి సలహాలు కూడా ఇచ్చేటటువంటి మిత్రులు కూడా ఉంటారు. అలాగే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కళారంగాల్లో కావచ్చు, అన్ని రంగాల్లోనూ కూడా మీకు అన్ని రకాల 3 స్థానాలు ఆక్రమించి ఉన్నారు ఈయన. కాబట్టి మీకు ఈ 3 స్థానాలలోనూ మీకు సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా చాలా మనం చెప్పుకున్నటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అన్ని రంగాల వాళ్ళకి ఏర్పడతాయి, కానీ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి మరింత అవకాశం, లలిత కళకు సంబంధించి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మరింత అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో యోగకారకుడు రాహు, ఆయన అక్కడ దానివల్ల మన ఇంటి పక్కన వారు కావచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఆఖరికి మీరు ఎక్కడికో ప్రయాణానికి వెళ్తున్నారు, మీ పక్కన బస్సులోను, ట్రైన్లోను, ఫ్లైట్లోనూ కూర్చున్న వారు కూడా మీకు చాలా సహాయ సహకారాలు. అంటే ఈవేళ మనంతా గట్టిగా మనం ఫ్లైట్లో వెళ్తున్నామండి, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, లేదా అమెరికా లాంటి దేశం వెళ్తున్నాం, ఇంచుమించుగా అప్రాక్సిమేట్గా 20-24 గంటలు మనం జర్నీ చేయవచ్చు. ట్రైన్లో వెళ్ళాం, ఇప్పుడు కాశీయో ఇక్కడికి వెళ్తున్నాం, అది కూడా ఇంచుమించు 2 డేస్ ప్రయాణం చేయొచ్చు. బస్సులో ఇక్కడి నుంచి ఇక్కడ పక్క 2-3 గంటల ప్రయాణం, వాళ్ళతో కూడా మనకు అనుబంధం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా మన సహాయ సహకారాలు అందిస్తారు. నిజానికి బస్సులోనే కూర్చోవడానికి జాగాలేదు, పక్కన కొంచెం జరుపుకుని ఇక్కడ కూర్చొని అనొచ్చు. ఆ విధమైనటువంటి మనకి అన్ని, అంటే సీటు విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ కూడా మనకి అందరి యొక్క సహాయ సహకారాలు రాహు వల్ల మనకి ఏర్పడుతూ ఉంటాయి. అలా విధంగా మనకి తృతీయ స్థానం వల్ల రాహు మంచి ఇది ఉంటుంది. అలాగే మనకి కొంచెం ఈ మంచి వారి యొక్క పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఈ రాహు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇకపోతే చతుర్థంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ఆయన నిజానికి ఉన్నది 5వ స్థానమే, కానీ వక్ర మార్గంలో సంచరిస్తున్న కారణంగా చతుర్థ స్థాన ఫలితాలు మనం చెప్పుకోవాలి. చతుర్థ స్థానంలో ఆయన మంచి ఫలితాలు అయితే గురువు మంచి ఫలితాలు ఇవ్వజాలరండి. ఎందుకంటే అక్కడ కొంచెం విద్య విషయంలో వెనకబడడం, అమ్మగారితో కొంచెం మనకి కొంచెం మాట భేదాభిప్రాయాలు రావటం కావచ్చు, మరొకటి కావచ్చు, మొత్తం మీద ఆవిడకి మనకి కొంత శక్తి లేకపోవటం. అలాగే భూమి, గృహము, వాహనము ఇత్యాది వాటిల్లో కూడా మనం అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా, ఒకవేళ కొనక్కర్లేదు, అమ్మక్కర్లేదు, అన్నీ మనకు ఉన్నాయి, కానీ వాటి సౌఖ్యాలంటే మనం పొందలేకపోవటం, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకు జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన
కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, మన మాట ఆవిడికి నచ్చదు, ఆవిడ మాట మనకి నచ్చదు. అలాగే మనం ఎవరితోనో జాయింట్ వ్యవహారం చేస్తున్నాం, వ్యాపారం ఎదుటి చేస్తున్నాం, అటువంటిది వాళ్ళ మధ్య వాళ్ళతో కూడా మనకి సరి అయినటువంటి సఖ్యత లేకపోవటము, కొంచెం తేడా రావటము, ఇలా ఈ విధమైన పరిణామాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయండి. ఇక భాగ్యస్థానంలో కేతు కూడా చాలా ప్రతికూలమైన ఫలితాలే ఇస్తాడు, కానీ అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలడండి. ఆయన కూడా అక్కడ కొంచెం మన ఇంట్లో ఉన్నటువంటి నాన్నగారి విషయంలో కొంచెం ఆయనతో జాగ్రత్తగా మాట్లాడండి, ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడండి, ఆయన జాగ్రత్తగా తింటున్నారో లేదో చూడండి, గమనించండి. ఎందుకంటే మాతృపితృదేవత వాళ్ళిద్దరి తర్వాతే ఏ దేవుడు, మీరు కొలిచేటటువంటి దేవుడు కానీ నేను కొలిచే దేవుడు కానీ మనం ఎప్పుడూ కళ్ళతో చూడలేదని, మనం కళ్ళతో చూసేటటువంటి దేవుళ్ళు ముగ్గురు: సూర్య భగవానుడు, మాతృదేవత, పితృదేవత. వీళ్ళ తర్వాతే మిగతా దేవుళ్ళందరూ కూడా నా దృష్టిలో, మీ దృష్టిలో వేరు కావచ్చు, అది వేరే విషయం, దానికి నాకు సంబంధం లేదు. అటువంటిది ఆ దేవతలను మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. మన తల్లిని తండ్రిని కాదనుకుని 1,00,000 దేవుళ్ళు మొక్కినా 1,00,000 దేవుళ్ళు ఒక్కడు కూడా పలకడండి. వీళ్ళని చూసిన తర్వాతే వాళ్ళు చూసిన తర్వాత, నీ తల్లిదండ్రిని చూసిన తర్వాత నా దగ్గరికి రా అని చెప్తాడు ఆయన కూడా. ఆ విధంగా వారి యొక్క మంచి చెడ్లన్నీ జాగ్రత్తగా చూస్తూ ఉండండి, అన్నీ బాగుంటాయి. అలాగే మనకి ఈ మిగతా సౌఖ్యాలు జాగ్రత్తగా చూడవలసినటువంటి పరిస్థితి. మిగతా సౌఖ్యాలన్నిటి కూడా, ఈ సౌఖ్యాలకు మనం పొందలేకపోవచ్చు. గృహ, వాహన, తీర్థ ఇట్లాంటివన్నీ కూడా మనం పొందలేనటువంటి పరిస్థితి. భాగ్యస్థానంలో ఒక కేతు గ్రహం ఉండటం వల్ల ఆ విధమైన ఫలితాలు ఇస్తారు. అలాగే వ్యయస్థానంలో సూర్యుడి గురించి మనం చెప్పేసుకున్నాం. వ్యయస్థానంలోనూ జన్మలోనూ ఉన్నారు, మొదటే చెప్పుకోవడం జరిగింది. కాకపోతే వ్యయస్థానంలో ఇప్పుడు బుధుడు కూడా ఉండటం వల్ల వ్యయస్థానంలో బుధుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలను. కొంచెం ధన వ్యయం అవుతూ ఉంటుంది. ఆ ధన వ్యయం కూడా వ్యయస్థానంలో కాదు. ఒక్కసారి ఆపుతారా? కట్ చేస్తారా? మీరు ఎడిటింగ్లో చూసుకుంటారా? చూసుకుంటారు సార్. ఎడిటింగ్లో చూసుకుంటారా? ఇప్పుడు మనం వృశ్చికం మకరం చెప్పుకుంటున్నాం కదా. అవును, మకర రాశి వారికి ఏకాదశ స్థానంలో ఇక్కడ బుధుడు యొక్క సంచారం జరుగుతోందండి. బుధుడి యొక్క సంచారము ఏకాదశంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మంచి ధనం వస్తూ ఉంటుంది, మంచి ఖర్చులు అన్నీ అవుతాయి. ఆ విధంగా చాలా చక్కటి ఫలితాలే మనకి ఏకాదశంలో అన్ని సుఖాలు కూడా అనుభవించగలుగుతాము. ఇకపోతే రవి యొక్క సంచారం ఏకాదశంలో ఒక 15 రోజులు, వ్యయంలో ఒక 16 రోజుల పాటు జరుగుతోంది. ఆయన రవి యొక్క సంచారం 11 రోజులు మాత్రం మనకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు మనం బుధుడు ఏవైతే మనం చెప్పుకున్నామో అంత సుఫలితాలు కూడా ఇవ్వడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించడానికి సమర్థుడు. 11వ స్థానంలో సూర్యుని యొక్క సంచారము. అలాగే వ్యయస్థానంలో కూడా ఒక 15 రోజులు ఆయన ఉంటున్నారు. ఆ 15 రోజులు మాత్రం కొంచెము ఇప్పుడు మనకి 11వ స్థానంలో ఇచ్చిన ఫలితాలకు భిన్నమైన ఫలితాలు ఇస్తాడు. కొంచెము చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు, పాత నొప్పులు బయటికి రావడం, కొంచెం అనారోగ్యంగా అనిపించటము, అలాగే కొంచెం ధన వ్యయము, అలాగే కొంచెం ఆరోగ్య లోపం, ఇట్లాంటివన్నీ కూడా మనకి 12వ స్థానంలో మొత్తం మీద సూర్యభగవాను యొక్క సంచారం మనకి ఆ విధమైన ఫలితాలు ఇస్తుంది. ఈ విధమైన ఫలితాలు మనం మకర రాశి వారికి చెప్పుకుంటున్నాము. అయితే ప్రతి రాశి వారికి శుభ అశుభ గ్రహాలు ఉండనే ఉంటాయి. దాని గురించి కంగారు పడక్కర్లేదండి. మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకి సంబంధించి కానీ తత్సంబంధమైన కానీ చేసుకోండి, మీరు వాటి నుంచి బయటపడండి. ఇవన్నీ ఇంత చిన్న పీరియడ్ అండి. గోచారం అనేటటువంటిదే చాలా తక్కువ. ఒక చంద్రుడిని తీసుకున్నాము 2.25 రోజులు, రవిని తీసుకున్నాము 1 నెల రోజులు, బుధుడు కూడా ఇంచుమించుగా అంతే, కుజుడు శుక్రుడు వీళ్ళందరూ 1.5 నెల కలుపుతారు. ఇకపోతే గురువు గారు 1 సంవత్సరం కాలం, రాహుకేతులు 1.5 సంవత్సరంన్నర, శని అయితే 2.5 సంవత్సరం. ఎందుకంటే మునిగిపోయేది ఏమీ లేదు. మనకి జీవితాంతం ఉండేటటువంటి జాతకం అక్కడ మాత్రం కరెక్ట్ స్టెప్ మీరు తీసుకోండి. అవసరమైన వాటికి తప్పకుండా మీరు జాతకం నిష్ణాతులైన వాడి చేత రాయించుకోండి. మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. మేము రాసిస్తాము, బ్లాక్ అండ్ వైట్లో పెట్టిస్తాము. మేము చెప్పిన అందులో కూడా మీరు గమనించాలి, అందులో కూడా శాస్త్ర సమ్మతంగానే ఒక్క విషయం కూడా మేము తెలియజేయడం జరగదు. ఇందులో కొంచెం ప్రావీణ్యం ఉన్నవాడు ఎవరైనా వచ్చి ఈ విషయం ఇది ఇలా ఎందుకు రాశారని అడగలిగితే శాస్త్రాన్ని సప్రమాణంగా మేము చూపించగలం. చేత నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. వాటికి తప్పకుండా ఇవి చిన్నవి కాబట్టి ఈ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఫలితాలు సరిపోతాయి. డిసెంబర్ నెల 2024లో
గ్రహాల యొక్క గమనం వృషభంలో గురువు వక్రగతిలోను, కర్కాటకంలో కుజుని యొక్క సంచారము, కన్యలో కేతు యొక్క సంచారము, వృశ్చికం మరియు ధనుసులో రవి యొక్క సంచారము, వృశ్చికం నందే బుధుని యొక్క సంచారం నెల మొత్తము, ధనుస్సు మకరము కుంభముల్లో 3 రాసుల్లో శుక్రుని యొక్క సంచారము, కుంభంలో శని యొక్క సంచారం నెల అంతా, మీనములో రాహు యొక్క సంచారం నెలంతా ఈ విధంగా సంచారం ఉన్నది.